నమస్కారం, నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం. చూడండి, ఆ ఓవర్ హైట్ లోడ్ ఒక లారీ వేసుకొని వస్తుంది. చూడండి, ఆ వెనక్ని ఎగ్జాక్ట్గా ఓల్డ్ పోలీస్ స్టేషన్ జంక్షన్లో. అయితే నిన్ననే ఇటువంటిది ఒకటి ఓవర్ హైట్ లోడ్ అనేది ఫైన్ వేయించాం ఆర్టీఓ వాళ్ళతో అండ్ మున్సిపాలిటీ వాళ్ళతో. ఈరోజు అది నిన్న జిప్సం తీసుకొస్తుంది. సో ఈరోజు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈరోజు ఏమైంది. ఒక ఫెసిలిటీ చూడండి, ఇదంతా జిప్సము రోడ్డు మీద పడిపోయి ఇలా చూస్తాం. ఒక ఫెసిలిటీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వస్తున్నారు, ఒక జంట. ఇక్కడ స్లిప్ అయిపోయి పడిపోయారు, ఇదిగోండి చనిపోయారు. లారీ కింద లారీ వెళ్ళిపోయింది వాళ్ళపై నుంచి. సో ఇది యాక్చువల్లీ మిస్టేక్ ఎవరిదండి? ఇది మిస్టేక్ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోర్ట్ లోపల కానీ కోరమండల్ లోపల కానీ నార్మల్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళది. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు వాళ్ళకి ఇంటిమేషన్ క్లియర్గా ఇవ్వాలి, క్రాస్ చెక్ చేస్తుండాలి ఫ్రీక్వెంట్గా. ఇది ప్రతిసారి పోలీసుల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పడిపోయిన వెంటనే క్లీన్ చేయలేరు, జీవీఎంసీ వాళ్ళు వచ్చి చేయలేరు. ఫైనల్లీ ఓకే, అంటే మనకి సొల్యూషన్ అనేది తర్వాత చూపిస్తారు, కానీ ఇది జరగక ముందే మనము జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దీని గురించే మేము నిన్న మధ్యాహ్నం నేను ఫైన్ కొట్టించాను సార్. నిన్న కొట్టించాం ఫైన్ ఓవర్ హైట్ లోడ్ జీవీఎంసీతోనూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో. అయితే ఇక్కడ సిఐ గారు, ఆయన సీనియర్ ఇన్స్పెక్టర్, ఆయన ఇమీడియట్గా సొల్యూషన్ చేస్తున్నప్పటికీ అనుక్షణం చేయలేరు. దాన్ని ఎవరు చేయగలరు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు. అక్కడ వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వేసి ఫైన్లు కొట్టాలి, మంత్లీ కలెక్షన్స్ కాదు. చూడండి, ఈరోజు దానికి ఎవరండి బాధ్యులు? ఆ ఫెసిలిటీకి. నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం.